నా పేరు రాధా, మాది నారాయణగిరి. మా మామ పేరు పాపిరెడ్డి, మా భర్త పేరు రాజురెడ్డి. కొనుక్కొని 50 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. అది మాది కాదు అని బెదిరిస్తాండ్రు, చంపుతాం చేస్తామని ఇంటి మీద తోలుతాండ్రు. ఇది చేస్తాండ్రు అది చేస్తాండ్రు, మమ్మల్ని ఆగం చేస్తాండ్రు. ఎంఆర్ఓ ఇట్లా వాళ్ళు దొంగ పేపర్లు తయారు చేసి దొంగ పేపర్లు ఇవ్వద్దంటే ఇస్తాండ్రు. కోర్టులో కేసు వేసినా కూడా ఈ బెదిరిస్తాండ్రు. 211/B 6 ఎకరాలు మా భూమి. పోయిన ఎంఆర్ఓ నాగేశ్వరరావు ఈ తప్పుడు ఇవన్నీ చిన్న చిన్న లీడర్లతో చెప్పుకొని అవి పట్ట చేయించి మమ్మల్ని ఆగం చేసిపోయిండు ఆయన నాగేశ్వరరావు. 6 ఎకరాల భూమి దొంగ కాగితాలు, దొంగ సర్టిఫికేట్, దొంగ కాగితాలు తెచ్చి మమ్మల్ని బాగా దూరం చేస్తారు. ఇప్పుడున్న ఎంఆర్ఓ మా కాగితాలను చూసి అవి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాది నారాయణగిరి గ్రామం. నా పేరు మజ్జిగలింగం. మేము 2013 సంవత్సరంలో వల్లపిరెడ్డి సమ్మిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీది 1 ఎకరం భూమి కొన్నాం. కొని వాళ్ళందరి సంతకాలు, వాళ్ళ ఫ్యామిలీ అందరి సంతకాలు కూడా ఉన్నాయి. ఉన్న తర్వాత మాకు ఎంఆర్ఓ నాగేశ్వరరావు ఉన్నప్పుడు ఏం చేసిండు, మాకు చెప్పకుండానే చుట్టుపక్కల రైతులకు కూడా ఎవరికి తెలియకుండా డైరెక్ట్ అక్రమ కాగితాలు సృష్టించి పట్ట చేసిండు. ఇవాళ నాగేశ్వరరావు అంటే ఆయన ఏసీబీ దొరకడం చాలా సంతోషకరం. ఆయన చేసిన అక్రమాలు చాలా బాగున్నాయి. దాన్ని ఏసీబీ అధికారులు పట్టుకోవడమే కాదు, డైరెక్ట్ శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని కోరుతున్నాం. నా పేరు సుధీరు, మాది నారాయణగిరి గ్రామం, ధర్మసారు మండల్, హన్మకొండ జిల్లా. ఈ బండి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఏసీబీ దాడుల్లో చిక్కుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మా ఊళ్ళో మా మండలానికి ఎంఆర్ఓ చేసినప్పుడు మమ్మల్ని చాలా విధాలుగా నష్టపరిచిండు. నాలాంటి వాళ్ళని చాలా నష్టపరిచిండు. నాలాంటి వాళ్ళని కాకుండా చాలామందిని కూడా ఇట్లా నష్టపరుచుకుంటూ వచ్చిండు. చాలా రకంగా రైతులకు చాలా రకంగా నష్టం చేసుకుంటూ వచ్చిండు. ఇలాంటి వ్యక్తులను ఇంకా శిక్షించాలి. మొత్తం మీద ఇట్లాంటి వాళ్ళను అసలు ఇట్లాంటి పదవులకు అర్హులు, ఇట్లాంటి ఉన్నతమైన పదవులకు అట్లాంటి వాళ్ళు అనర్హులు. అట్లాంటి వాళ్ళను అసలు ఇట్లాంటి పదవులలో ఉంచకూడదు. మా నారాయణగిరిలో కూడా మా ఊరిలో కాకుండా మా మండలంలో కూడా చాలామంది బండి నాగేశ్వరరావు ఉన్నన్ని రోజులు చాలామందిని ఇలాగే ఉన్నోళ్ళను వీళ్ళు ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఉంటే ఈ చిన్న వాళ్ళను మొత్తం తీసుకుపోయి చిన్న సన్నకారు రైతులను చాలా నష్టపరుచుకుంటా వచ్చింది. ఇట్లా చాలా నష్టపరుచుకుంటా, దొంగ రిపోర్ట్లు ఇచ్చుకుంటా, తప్పుడు పట్టాలు చేసుకుంటా, ఇలా చాలా ఉన్నాయి. తప్పుడు పట్టాలు చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఏసీబీ వారిని చేసిన దాడులకు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి ఎంఆర్ఓలు ఎక్కడున్నా ఇలాంటి అవినీతి ఎంఆర్ఓలు ఎక్కడున్నా ఏరిపారేస్తే తద్వారా సమాజానికి మంచి జరుగుతుంది. మాలాంటి చిన్నకారు రైతులకు తద్వారా మాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం.